అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లకి ఒక మేనిఫెస్టో తయారు చేసి అనేక అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ దాన్ని నేను నిర్వర్తిస్తాను, ఇవి నేను చేస్తాను అని చెప్పి మళ్ళా మోసపూరితమైన మాటలతో మళ్ళా ఎలక్షన్లకు బయలుదేరి వచ్చిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లకు ముందు ఏం మాట్లాడాడు, ఏమేమి హామీలు ఇచ్చారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మనం చూద్దాము. చూసిన తర్వాత మనం విశ్లేషణకు వెళదాము. రాష్ట్ర ప్రజలారా, ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత మనం మనస్సాక్షిగా మనం ఏం చేయాలి అని చెప్పేది ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి. ఒక్కసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి, దాని మీద తర్వాత మనం విశ్లేషణకు వెళ్దాం. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తావు చెప్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిగా నేను చేయబోయేది, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ తీసుకొచ్చి పెడతానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. విన్నారు కదండి, పాపం కొడాలి నాని గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న అబద్ధం కూడా అర్థం చేత కాదు అని చెప్పేసి మాట్లాడుతూ అసలు ఎలా చెబుతున్నారంటే, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే, ప్రధానంగా ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ పాయింట్ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. రాష్ట్ర ప్రజలారా, మన మనసాక్షిగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం అయిందా? ఎన్ని బోగస్ కంపెనీలు వచ్చి ప్రజల ప్రాణాలతో చలగాటాడని ఆ సంగతి మనందరికీ తెలిసిందే కదా. రెండో పాయింట్, 5 మందిని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాను, ఎవరైతే ప్రత్యేక హోదా మీద ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పని అన్నాడు. అది చేశాడా? ఆ తర్వాత ఏమన్నాడు, మనకు అవకాశం లేదు అన్నాడు. మాట తప్పాడు కదా. అలాగే 2,30,000 మంది ఉద్యోగాలకి భర్తీ చేస్తానని చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికైనా అయ్యా నిరుద్యోగులారా, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? మరి నాకైతే తెలియలేదు. మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చిన 2,30,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయో మరి రాష్ట్ర ప్రజలు మీరు నిర్ణయం చేయాలి. తర్వాత జనవరి 1వ తేదీన ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. విడుదల చేశారా అండి? అలాగే ఇంకోటి 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి, అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగేమైనా పంటలు నష్టపోయిన వాటికి 4,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారన్నారు. మరి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారండి. మరి ఏర్పాటు చేస్తే మొన్న జరిగిన మౌన్సూన్ తుఫాన్లో రైతులు దెబ్బతింటే వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారండి? ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ 2019లో ప్రజల్ని మోసపూరితంగా మాటలతో చెప్పి ప్రజల్ని మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు మరలా 24లో మేనిఫెస్టోలో ఆయన నేను విన్నా, ఏది మన దీంట్లో సామాజిక మాధ్యమాల్లో విన్నా, ప్రతి ఒక జిల్లాకు లేకపోతే ఎక్కడో మొత్తానికి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ పెడతానన్నాడు. మరి స్కిల్ డెవలప్మెంట్ మరి ఇన్ని నువ్వు ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా ఇన్ని నువ్వు చేయలేని వ్యక్తివి, మరి నువ్వు ఇప్పుడు ఎలా చేస్తామని జనాలను నమ్మిస్తున్నా? కేవలం పదవీ ఆకాంక్షతో ప్రజలను అదేమంటే నేను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి నేను మేలు చేశాను, దగ్గరికి చేరానని అన్నాడే తప్ప, రాష్ట్ర ప్రజల గతంలో కూడా నేను చెప్పా, ఒక చిన్న వీడియో రూపంలో కూడా మీకు చెప్పా, క్యాలిక్యులేషన్ తో సహా మనకిచ్చింది ఎంతయ్యా అంటే మొత్తం మీద యావరేజ్ గా మన మీద పడుతున్న భారాలతో సహా వివరించి కూడా నేను చెప్పా. ఇచ్చింది పావలా అయితే తీసుకున్నది రూపాయి. దాని యొక్క వీడియో క్లిప్ కూడా నేను దీంట్లో ఆ లింక్ కూడా నేను దీంట్లో పెడతాను. ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత నేను చెప్పింది అవునా కాదా అని మీరు ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఏదో వచ్చేసేసి వీళ్ళందరూ చెబుతున్నారు. ఊకడదంపు మాటలు ఎలా ఉన్నాయంటే,
అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రపంచంలో ఎవరూ చేయరు అన్నట్టుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నట్టేట్ల మునిగిపోయి వాళ్ళ ఉద్యోగాలు లేక స్వయం ఉపాధులు లేక ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఇలాంటి దొంగ మాటలు, ఇలాంటి నమ్మశక్యమైన మాటలు ఎవ్వరూ మనం నమ్మకూడదు. ఎందుకంటే ఈ మాటల్లో అబద్ధం ఉంది, ఆ సంగతి అందరికీ తెలిసిన విషయం. ఇంకా మనల్ని మోసం చేయడం కోసం ప్రత్యేకంగా కంకణం కట్టుకొని ఏదో ఒక విధంగా ప్రజల్ని మోసం చేయాలని చెప్పని మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నాడు. నేను రాష్ట్ర ప్రజలు ఒక్కటే కోరుకుంటాను, మీరు ఒక్కసారి మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజున మనం కానీ ఆలోచించకపోతే మన భావితరాల పిల్లల భవిష్యత్తు మనం పూర్తిగా మన చేతులను మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. అవునా కాదా అని మీరు ఆలోచించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రజల మీద మన మీద ఉన్నది. కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానంగా నేను ఒకటి చెప్పే విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు చెప్పింది అవునా కాదా కరెక్టా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో కామెంట్స్ తెలియజేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.